ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకొని యూత్ మీటింగ్ ఆరంభించుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సమయంలో ఈ యొక్క శనివారం దినమున యూత్ మీటింగ్ కొరకై తిరిగి వచ్చే భాగ్యం మాకు అనుగ్రహించినారు. నీకు వేలాది స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడి భద్రపరిచి నడిపించినందుకు వందనాలు. మహిళ మీద చూపుతూ వస్తున్న కృప అంతని బట్టి, నడిపిస్తున్న విధానం అంతని బట్టి ప్రభువా నీకే వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. వాళ్ళు ప్రేమించి రక్షించి నీ బిడ్డలు మీరు రాజు వారసులుగా చేసుకున్నారు. మీతో కూడా ఉండే భాగ్యం ఇచ్చినారు. నీకు ఎంతో వందనాలు. మీరు చేతులలో చెక్కుని కాపాడు భద్రపరిచి నడిపిస్తున్నందుకై ప్రభువా నీకు ఎంతో వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభువా ఈ విధంగా తిరిగి నీ సన్నిధిలోనికి చేరి వచ్చి నీ సన్నిధిలో ప్రభు ఆనందించే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు ఎంతో వందనాలు. ప్రభువా మీ ప్రేమ వాత్సల్యత మాకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ఇళ్ళ మీరు చేయించిన కార్యములన్నిటి బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఈ విధంగా యూత్ మీటింగ్ కొరకై తిరిగి వచ్చి భాగ్యం ఇచ్చినారు. తండ్రి ప్రభువా మీరు మాతో ఉండండి, మా మధ్యలో ఉండండి. మీ సన్నిధి సమృద్ధిగా అనుగ్రహించండి. పాటలలో సహాయపడండి, మాటలు ధ్యానించినప్పుడు సహాయపడండి. తండ్రి ప్రభువా వచ్చిన బిడ్డలను బట్టి నీకు ఎంతో వందనాలు. మీరు వారిని కూడా నడిపించండి. ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మందిరానికి వచ్చి గొప్ప ఆత్మీయ మేలు పొందగలుగుటకు బలమైన ఆత్మకార్యములు జరిగించండి. వాతావరణం ఎంతో వేడిగా తండ్రి ప్రభువా, ఎంతో ప్రభువా మరి కలవరంగా ఉంటున్న మీరే కాపాడండి, భద్రపరచండి. బలమైన కాపుదల క్షేమం సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. దుష్టకల స్వాతానికి లయించండి. మందిరం చుట్టూ మీ కంచె మేఘనిరోధాలు నీ భద్రత అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు ఎంతో వందనాలు. రానైన వారిని కూడా సకాలంలో మీరే నడిపించండి. ప్రభువా దయగల తండ్రి, మెండే నీ కృపను కనికరమును వాత్సల్యత కోరుకుంటున్నాం. మీరే మాకు సహాయపడి నడిపించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తండ్రి కుడిగా ఆద్యంతమైన నడిపించమని, ప్రతి డిస్టర్బెన్స్ కలవర తప్పించమని వేడుకుంటూ మేము నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకొని మిమ్మల్ని తండ్రి ప్రభువా నీ సన్నిధిలో తను ఆనందించి విజయింప చేయబడుటకు సహాయపడండి. ఆన్లైన్ ద్వారా వీక్షించిన వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ నా మహిమ తెచ్చుకోనమని, బలమైన కార్యములు జరిగించమని వేడుకుంటూ ఇంతవరకు మా అపేక్షను చేసిన మేలు బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఇక నువ్వు మీరే మా ముందు అన్ని విషయంలో సహాయపడి నడిపించమని ఘనమైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 2 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 2, తెలుగు పాటల పుస్తకాల్లో సాంగ్ నెంబర్ 2, నోరారగా చేతును దైవారాధన అనే పాట పాడుకుందాం. చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పాపపు శిక్షను జరిగించితివి, నీ రక్షణ కార్యము నాలో జరిగించితివి. నా పాపపు శిక్షను జరిగించితివి, నీ రక్షణ కార్యము నాలో. హల్లెలూయా 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 హల్లెలూయా. విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి, జీవ మార్గమునందు విడిపించితివి. పాప శిక్ష నుండి నడిపించితివి, జీవ మార్గమునందు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి, నా విమోచనకై. దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి, నా విమోచనకై. హల్లెలూయా 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 హల్లెలూయా. వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి, నా పాప చీకటి బ్రతుకు వెలిగించితివి. నా మనోనేత్రములు తొలగించితివి, నా పాప చీకటి బ్రతుకు. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను. ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా.
పాట సంఖ్య 30 వాడుకుందాం. సాంగ్ నెంబర్ 30. నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ అనే పాట పాడుకుందాం. క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకు సగన్. ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరం. కలువరి సిలువను చేరన్. ప్రభు నా పాపములను క్షమించన్. ప్రభు నా నేత్రములను వెలిగించన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకు సగన్. ప్రభు నా పాపములను క్షమించన్. ప్రభు నా నేత్రములను వెలిగించన్. మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను తాపించెను నా తండ్రి. తాపించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించన్. ప్రభు నా నేత్రములను వెలిగించన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకు సగన్. ప్రభు నా పాపములను క్షమించన్. ప్రభు నా నేత్రములను
వెలిగించన్ నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను నా ప్రభు నా మొర వినెను నా ప్రభు నా మొర వినెను ప్రభు నా పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించను ప్రభు యేసే నన్నెంతో ప్రేమించను ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ యెహోవా బహు దయాళుడు నీతి న్యాయం గల దేవుండు యెహోవా బహు దయాళుడు నీతి న్యాయం గల దేవుండు సాధువులను కాపాడు సాధువులను కాపాడు ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్ ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ మందిర ఆవరణములో నేను యెరూషలేము నీ మధ్యను మందిర ఆవరణములో నేను యెరూషలేము నీ మధ్యను నా ప్రభునే స్తుతియంతం నా ప్రభునే స్తుతియంతం ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్ ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ యెహోవా తన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపించన్ యెహోవా తన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపించన్ బహు ప్రియముగా నన్ను పిలచన్ బహు ప్రియముగా నన్ను పిలచన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్ ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్
We'll sing song number 12 in English songs. Blessed assurance, Jesus is mine. Savior all the day long.
Let us sing one more English song. That is song number 76. Have you been to Jesus for his cleansing bath? Jesus for the cleansing part? Are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace this hour? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you blood made spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? Are you walking daily by the Savior's side? Are you washed in the blood of the Lamb? Do you rest each moment in the crucified? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you God made spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? When the bridegroom cometh, will your robes be free, pure and white in the blood of the Lamb? Will your soul be ready for the ransom sight? Will you be in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you God made spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? Lay aside the garment that are stained with sin, and be washed in the blood of the Lamb. There's a fountain flowing for the soul unclean. Oh, be washed in the blood of the Lamb. Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you God made spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb?
దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మనం ముందుకు సాగుతాం. ఈ దినం సాయంకాలము అనేక మంది క్రైస్తవులను, బలమైన క్రైస్తవులను, గొప్ప క్రైస్తవులను, గొప్ప సేవ చేసినటువంటి క్రైస్తవులను వేధించేటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న గురించి ఇది మనం ధ్యానించుకుందాం. ఈ ప్రశ్న ఎవరైనా చెప్పగలరా? ఎంతో గొప్ప సేవ చేసిన వారిని గురించి కూడా ఈ ప్రశ్న ఎంతగానో తరచుగా వారిని అప్పుడప్పుడు కలవరపెట్టేదిగా ఉంచి ఉన్నది. ఏంటి ఆ ప్రశ్న? సఫరింగ్స్, ఇంకా సామాన్యమైన విశ్వాసుల నుంచి ఉన్నతమైన విశ్వాసుల వరకు అందరినీ వేధించే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అప్పుడప్పుడు వారికి వచ్చే అనుమానం ఏంటంటే, నేను రక్షించబడ్డానా, నేను పరలోకానికి వెళ్తానా? సో ఈ ప్రశ్న అనేది చాలామందిని అనేక రీతిలుగా ఎంతగానో వేధించేదిగా ఉంటున్నది. తరచుగా గొప్ప గొప్ప వారిని కూడా ఈ ప్రశ్న ఎంతో కలవరపెట్టేదిగా ఉంటున్నది. ఏ విశ్వాసినైనా, ఎంత పెద్దవారినైనా, ఎంత గొప్ప సేవ చేసిన వారినైనా ఒకసారి వెళ్ళి అడగండి, మీకు ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా లేదా? మేము రక్షించబడ్డానా లేదా అనే అనుమానం నీకు వచ్చిందా లేదా అని అడిగితే, ఎంత గొప్ప విశ్వాసి అయినా, ఎంత గొప్పవారైనా వారు చెప్పే జవాబు ఏంటంటే, మేము కూడా ఈ ప్రశ్నతో అనేకసార్లు బాధపడ్డాం, అనేకసార్లు మాకు కూడా ఈ అనుమానం వచ్చింది అని తప్పకుండా వారు చెప్పగలిగేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు మనము జవాబు తెలుసుకోవడం అనేది మనకు ఎంతైనా అవసరం. ఎందుకంటే ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత అనేది ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, దేవుని బిడ్డ బలమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి, లేకపోతే విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, మొట్టమొదటి మెట్టు అది. కాబట్టి ఎవరైనా కానీ వారు రక్షణ నిశ్చయత లేకుండా నేను రక్షించబడానో లేదో అనే అనుమానంతో జీవించేటువంటి క్రైస్తవులు ఎప్పుడే కానీ బలమైన క్రైస్తవులుగా జీవించలేరు. ఎప్పుడే కానీ విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని వారు జీవించలేరు. కాబట్టి అందుకనే ప్రతి విశ్వాసి, ప్రాముఖ్యంగా యవనస్తులు ఈ ప్రశ్నకు ఖచ్చితంగా జవాబుగా చెప్పేవారుగా ఉండగలగాలి. అప్పుడే వారు మిగతా ఆత్మీయమైన సంగతులను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలరు. ఈ ఫస్ట్ స్టెప్లోనే వారిలో అనుమానం ఉన్నదనుకోండి, వారిలో ఇంకా కలవరం ఉన్నదనుకోండి, వారిలో ఇంకా భయం ఉన్నదనుకోండి, వారు ఎంతో బలహీనులుగా ఉంటారు. మిగిలిన సైతాను తీసుకొచ్చేటువంటి అనేకమైనటువంటి పోరాటాలలో వారు ధైర్యముగా ముందుకు సాగలేరు. అందుకనే ఈ ప్రశ్నకు జవాబు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే నేను చెప్తాను, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. వీ హ్యావ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్. లేకపోతే ఇది ఒక మొట్టమొదటి మెట్టు. ఈ మెట్టును మనం ఎక్కినప్పుడే మిగిలిన ఆత్మీయమైన జీవితంలో ఉన్నతమైన స్థితికి మనము ఎక్కి వెళ్ళే వారముగా మనం ఉండగలము. ఈ యొక్క ప్రశ్న చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకెందుకు ఈ ప్రశ్న వస్తుంది, నేను సరైన విశ్వాసిని కాదేమో, నాకెందుకు ఈ ప్రశ్న వస్తుంది, నేను రక్షించబడలేదేమో అనేటువంటి చాలాసార్లు యవనస్తులు ఈ ప్రశ్నతో బాధపడుతూ ఉంటారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇది సర్వసాధారణమైనటువంటి ప్రశ్న, ప్రతి విశ్వాసికి కలిగేటువంటి ప్రశ్న, గొప్ప విశ్వాసులకు కూడా కలిగేటువంటి ప్రశ్న ఇది. ఒకసారి నేను ఇలా చెప్తాను చూడండి. యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నాడు కదా. యోహాను ఎంతో గొప్ప సేవ చేశాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి రాకముందు ఆయన
మార్గాన్ని సిద్ధపరిచినటువంటి వాడు కదా. నా ముందు దూతను పంపుచున్నాను, ఆయన మార్గం సరళం చేయను. యోహాను ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేస్తూ వచ్చినాడు, సువార్తను ప్రకటించినాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పించును అని ఎంతో బలమైన సువార్త ప్రకటించినాడు, రోషముతో ప్రకటించినాడు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దినం తన యొద్దకు వచ్చేటప్పుడు ఏమని అన్నాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువును చూస్తూనే యోహాను భక్తుడు ఆత్మావేశం పొందిన వాడై చెప్పినాడు. అంతేకాదు, నా వెనక వచ్చున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కాను అని చెప్పుతూ యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువుకు బాప్తీసం ఇచ్చినాడు. బాప్తీసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి పావురం వలె ప్రభు వైపు దిగుట చూచాడు. ఇది ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానే స్వరం పరలోకం నుంచి వినబడుట ఆయన విన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇతను ఇప్పుడు యోహాను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి యోహాను భక్తుడు ఇలాగన్నాడు, తన శిష్యులను తన యొద్దకు పిలిచి, మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, రాబోవాడవు నీవేనా, మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా. ఎందుకు అనుమానం వచ్చింది? ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువునికి బాప్తిసం ఇచ్చినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి పావురం వల్ల దిగి వచ్చుటో చూశాడు. పరలోకానికి స్వరం వినబడటం చూశాడు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు ఎన్నో చూస్తూ వచ్చినాడు. ఇప్పుడు జైల్లో సడన్గా ఈయన యేసు ప్రభు కాదేమో, మరొకరి కొరకు నేను మెస్సియా కొరకు ఏమైనా వేచి ఉండాలా అనే ప్రశ్న ఎందుకు ఆయనకు ఎందుకు వచ్చింది? ఇంత గొప్ప యోహానుకే ప్రభువుని గురించి అనుమానం వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప భక్తులకే ప్రభువుని గురించి అనుమానం, ఇన్ని చూసిన వారికి అనుమానం వచ్చినప్పుడు మన రక్షణ గురించి మనకు అనుమానం రావడం అనేది అది సాధారణమే. కాబట్టి తప్పకుండా మనము కూడా ఈ ప్రశ్నను ఎదుర్కొనే వారముగా ఉంటాం. అనేక సార్లు ఈ ప్రశ్న మనల్ని వేధించేదిగా ఉంటున్నది. చాలాసార్లు సైతానుడు మనల్ని ప్రశ్న ద్వారా ఎంతగానో వేధించి కృంగదీసి బలహీనులుగా చేసి చివరికి వాడు శోధనలో మనల్ని పడగొట్టాలనేది సైతాను యొక్క ఆశ. అందుకని వాడు ఈ అనుమానాన్ని పదే పదే దేవుని బిడ్డలలో కలగజేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది చెప్పండి? దేవుని బిడ్డలకు ప్రాముఖ్యంగా ఎప్పుడు వస్తుంది ఈ ప్రశ్న? కొన్ని సందర్భాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఎప్పుడు వస్తుందంటే, ఇదివరకు నేను చెప్తూ వచ్చాను, యోహాను భక్తునికి ఎప్పుడు వచ్చిందంటే శ్రమ కలిగినప్పుడు వచ్చింది. ఆయన శ్రమలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు యోహాను అనుకుంటున్నాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే నేను ఎందుకు జైల్లో ఉన్నాను? ఈయన ప్రభువు కదా, నన్ను ఎందుకు బయటికి తీసుకొని రాలేదు అనేటువంటి అనుమానాలు కలిగేయేమో. అందుకనే యోహాను తన శిష్యులను పంపించి, రాబో మెస్సియా నువ్వేనా, మరొకరి కొరకు వెయిట్ చూడాలా అనే ప్రశ్నను అడుగుతూ వచ్చినాడు. శ్రమలు కలిగినప్పుడు ఈ ప్రశ్న విశ్వాసులను ఏం చేస్తుంది? అది వారిలో అనుమానాన్ని రేకెత్తించింది. రెండవ సందర్భం, ఫస్ట్ ఈజ్ సఫరింగ్, ద సెకండ్ థింగ్ ఈజ్ సిన్. ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నను ఎదుర్కొనేవాడుగా ఉంటాడు. ఎప్పుడైనా పాపం చేశారనుకోండి, నేను పాపం చేశాను, నేను నిజమైన విశ్వాసనైతే, దేవుని బిడ్డనైతే నేను ఈ పని చేసి ఉండేవాడిని కాదు కదా, కాబట్టి ఇంకా నేను రక్షించబడలేదేమో అనేటువంటి ప్రశ్న తప్పకుండా విశ్వాసులు ఏం చేస్తుంది? వేధించేదిగా ఉంటున్నది. కాబట్టి ఈ విధంగా ఆయా సందర్భాల్లో సైతానుడు ఈ ప్రశ్నను మనలోనికి తీసుకుని వచ్చి మనల్ని కృంగదీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని ఈ సాయంకాల సమయంలో ఈ ప్రశ్న విషయంలో ఏ విశ్వాసి, ఏ యవనస్తుడు కూడా కృంగిపోయి అనుమానంతో నింపబడి బలహీనుడు కాకుండా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకని ఈ ప్రశ్న నేను మీ ఎద్దుకు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ ప్రశ్నకు జవాబు కలిగి ఖచ్చితంగా బల్లగొద్ది చెప్పినట్టు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. సైతానా, నాకు ఎటువంటి అనుమానం లేదు, నేను రక్షించబడ్డాను, నేను దేవుని కుమారుడనే, కుమార్తెనే, కాబట్టి తప్పకుండా నేను ప్రభు కొరకే జీవిస్తాను అనే చెప్పేటువంటి, ఖచ్చితంగా బలంగా చెప్పేటువంటి ఆ యొక్క నిశ్చయత మనలో ఉండాలి. రక్షణ నిశ్చయత అనేది మనల్ని బలమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ముందుకు నడిపించేదిగా ఉంటున్నది.
కాబట్టి దేవుని భక్తులు చూడండి, బైబిల్ గ్రంథంలో వారందరికీ రక్షణ నిశ్చయత కలిగిన వారు గనుకనే వారంతా ఇంకెప్పుడే కానీ వారి వెనకలో చూసి అనుమానపడి బలహీనులు కాలేదు. వారంత బలమైన క్రైస్తవ జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చినారు. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఈ ప్రశ్న విషయంలో జవాబు కలిగిన వారమై మనం బలమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారముగా మనం ఉంచున్నాం. సో ఈ సాయంకాల సమయమున వాట్ ఈస్ ద బేసిస్, ఏ విధంగా నేను రక్షించబడ్డాను అని ఖచ్చితంగా నిశ్చయముగా చెప్పగలను అనేదానికి కొన్ని ఆధారాలు మనం చూస్తాం. ఈ ఆధారాలు చూడకముందు లోకంలో ఉండేటువంటి కొన్ని ఫాల్స్ కాన్సెప్ట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పుడు అభిప్రాయాలు. ఈ తప్పుడు అభిప్రాయాలను బట్టి సైతానుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా అధికంగా దేవుని బిడ్డలలో అనుమానాలను తీసుకొని వస్తూ ఉంటున్నాడు. తప్పుడు అభిప్రాయాలు అనేకం రాజ్యమేలుతూ ఉంటున్నాయి. ఈ తప్పుడు అభిప్రాయాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఈజ్ నాట్ బేసిస్ ఫర్ హ్యావింగ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత కలిగి ఉండడానికి ఏవి నిజమైనటువంటి ఆధారాలు కాదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ నిజమైన ఆధారాలు కాని వాటిని సైతానుడు తీసుకొని వచ్చి మనల్ని అనుమానాలు మనకు కలగజేయడానికి ఎంతగానో వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్, ద ఫీలింగ్స్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ బేసిస్ ఫర్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఒక విశ్వాసి రక్షణ నిశ్చయత కలిగి ఉండడానికి అతను పాప క్షమాపణ పొందినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కలిగే ఫీలింగ్స్ అనేవి ఆధారము కాదు. చాలామంది చెప్తూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఎందుకు ఇది తప్పుడు అభిప్రాయం, ఎందుకు క్రైస్తవ లోకంలో రాజ్యమేలుతూ ఉంటున్నదంటే ఆయా సందర్భాల్లో దేవుని బిడ్డలు సాక్ష్యం చెప్తూ ఉంటారు. మేము రక్షించబడ్డాం, మేము పాప క్షమాపణ పొందినాం, మేము ఒంటరిగా రూమ్లోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం మా హృదయాన్ని ఆవరించింది. అందుకని గంతులు వేయాలనిపించింది, కాబట్టి వెళ్ళి సువార్త ప్రకటించాలని అనిపించింది అని రకరకాలుగా వారి సాక్ష్యంలో చెప్తూ ఉంటారు. నేను అబద్ధమని చెప్పట్లేదు, కానీ ద సేమ్ ఫీలింగ్స్ మే నాట్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్. కాబట్టి అదే విధమైనటువంటి ఆలోచనలు, అదే విధమైనటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో కలగకపోవచ్చు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, సడన్గా పరలోకం నుంచి ఆకాశం నుంచి దర్శనం కలిగింది, పైనుంచి యేసు ప్రభు అతనితో మాట్లాడినాడు. అప్పుడు అతను పొందినటువంటి ఫీలింగ్స్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ వెన్ పీటర్ వాజ్ కాల్డ్ ఫర్ సర్వీస్. పేతురు పిలువబడినప్పుడు, మత్తయ్య పిలువబడినప్పుడు వారికి కలిగిన ఫీలింగ్స్ టోటల్లీ డిఫరెంట్. ఒకే విధమైనటువంటి ఫీలింగ్స్ వారిలో లేనే లేవు. అదేవిధంగా మరి ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు కలిగే ఫీలింగ్స్ డిఫరెంట్. కాబట్టి చాలామంది లోకంలో ఒక తప్పుడు అభిప్రాయం చెప్తూ ఉంటారు, నువ్వు రక్షించబడినావంటే నీకు ఇలాంటి ఫీలింగ్స్ నీలో ఉండాలి, కలిగి ఉండాలి, అలా కలిగినప్పుడే నువ్వు రక్షించబడ్డావు, లేకపోతే నీకు రక్షణ లేదు అంటూ ఉంటారు. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన యవనస్తురాలు, నెవర్ బిలీవ్ ఇన్ ఫీలింగ్స్. our salvation is not at all depend on feelings of a person. మానవుని యొక్క ఫీలింగ్స్ ఈరోజు ఒక రకంగా ఉంటాయి, రేపు ఒక రకంగా ఉంటాయి. ఈ మారిపోయేటువంటి ఎంతో షాలో ఫీలింగ్స్ మీద రక్షణ ఆధారపడి లేనే లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు పాప క్షమాపణ పొందినప్పుడు నీకు వారిలో కలిగినటువంటి ఫీలింగ్స్ కలగకపోయిండవచ్చు, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ డు నాట్ హ్యావ్ సాల్వేషన్. అది నువ్వు రక్షణ నీకు లేదనే దానికి అది కారణం కానే కాదు. కాబట్టి ఫస్ట్ థింగ్, మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, నేను రక్షించబడినప్పుడు నాకు ఈ ఫీలింగ్స్, అందరు చెప్పినటువంటి ఫీలింగ్స్ నాలో రాలేదే, ఆ గంతులు వేయాలనేటువంటి స్వభావం నాకు రాలేదే, నేను గంతులు వేయలేదే, నేను డ్యాన్స్ చేయలేదే, పాటలు పాడలేదే, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాక్యం చెప్పలేదే, ఎందుకని ఇది కలగలేదు అంటే ప్రభు నాకు రక్షణ లేదా. కాబట్టి ఇలాంటి తప్పుడు అభిప్రాయం మనలోంచి తీసుకువేసుకోవాలి. ఎందుకంటే వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి యొక్క ఫీలింగ్స్ మీద ఆధారపడి మన రక్షణ లేదు. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రెండవదిగా కొంతమంది ఇలాగ అంటూ ఉంటారు, సెకండ్ ఫాల్స్ కాన్సెప్ట్ దట్ ప్రివైలింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్, ఇఫ్ యూ ఆర్ బోర్న్ అగైన్, ఒకవేళ రక్షించబడినప్పుడు దే థింక్ దట్ సమ్ స్ట్రేంజ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ, కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ నీకు జరగాలి అని అంటూ ఉంటారు. అలా జరిగితేనే రక్షించబడినట్లు. ఏంటంటే స్ట్రేంజ్ థింగ్స్ ఏం కలగాలి?
ఏం కలగాలి? సడన్గా నీకు కలలో దేవుడు కనపడాలి, చెప్పాలి కదా, అప్పుడే నువ్వు రక్షించబడినట్లు. లేకపోతే లేదు. లేదా పౌలు కనపడినప్పుడు సడన్గా వెలుగు కనపడాలి, లేకపోతే ఆకాశంలో ఒక శిలువ మీద యేసుప్రభు కనపడాలి. ఇలాగే చాలామంది చెప్తూ ఉంటారు, అప్పుడే నువ్వు రక్షించబడినట్లు, లేకపోతే లేదు. కాబట్టి నువ్వు రక్షించబడినావు అంటే ఏదో సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఏదో చేసి సడన్గా స్ట్రేంజ్ థింగ్స్ కనపడాలి అంటూ ఉంటారు. కానీ దట్ ఈజ్ ఆల్సో నాట్ ట్రూ కదా. కాబట్టి ప్రియమైన సహోదరి, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్లే దిగి వచ్చాడు. తర్వాత ఎంతమంది దిగి వచ్చాడు అంటే వారంతా బాప్తిసం సరైనది కాదా? సో ఇవన్నీ స్ట్రేంజ్ థింగ్స్ హ్యాపెన్ కావడం అనేది, అది ఒకవేళ ప్రభు ఎవరైనా జీవితంలో చేయాలంటే చేయొచ్చు. అది వారి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు ఇవి. వీ షుడ్ నాట్ మేక్ దెమ్ ఏ కామన్ బేసిస్ ఫర్ అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. వీటిని ఒక రక్షణకు, ఇవి నిశ్చయతకు, ఇవి ఆధారం అని చెప్పడానికి లేదు. అవి దోస్ ఆర్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతమైన అనుభవాలు అవి. అది ఎవరికి వారికి కలిగినటివే. దేవుడు వారికి ఇచ్చాడంటే అది వారికి, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, ఆయన ప్రత్యేక విధానంలో వారిని దర్శిస్తున్నాడని అర్థం. అంతేకాని అది అందరికీ కలగాలనేది రూల్ లేదు. అది కలగనంత మాత్రం రక్షణ లేదని కానే కాదు. అర్థమైందా? కాబట్టి నీ జీవితంలో ఈ స్ట్రేంజింగ్ జరగకపోతే రక్షణ లేదు అని అనుకోవద్దు. బికాజ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ స్ట్రేంజ్ థింగ్స్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో జరిగే ఈ స్ట్రేంజ్ థింగ్స్ మీద ఆధారపడి లేనే లేదు. తర్వాత మూడవదిగా కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, దే డిపెండ్ ఆన్ ద లక్. కాబట్టి లక్ ఏంటో తెలుసా? నువ్వు యేసు ప్రభువును సువార్త విన్నావు, రూమ్లోకి వెళ్ళావు, ప్రార్థన చేసినావు, నీ పాపములన్నీ ఒప్పుకొని కళ్ళు మూసుకొని గట్టిగా బైబిల్ కూడా తెరుస్తాను, ఒక మంచి వాగ్దానం రావాలి. అక్కడ ఏదైనా ఉగ్రత మీద నీ మీద కుమ్మరించబడును అని వచ్చింది అనుకోండి, అంతే. అంటే యేసు ప్రభు నన్ను క్షమించలేదు, నాకు రక్షణ లేదు, అంతేనా? సో దే ఆర్ డిపెండింగ్ జస్ట్ ఆన్ ద లక్. ఇట్లా బైబిల్ కళ్ళు మూసుకొని తిరగడం, వచ్చింటే మంచిది వచ్చింటే సరిపోయింది. లేకపోతే ఇంకొంతమంది ఏం చేస్తాం, మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వచ్చేంతవరకు ఓపెన్ చేస్తూనే ఉంటాడు. సో మన రక్షణ ఇలాంటి లక్ మీద కూడా ఆధారపడి లేనే లేదు. అది మనం గుర్తుంచుకోవాలి. చాలా ఫెలోషిప్స్లో ఇలాంటి సంగతులు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. చాలామంది యవనస్తులు ఇట్లాంటి వాటితో కష్టపడుతూ ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు అభిప్రాయాల చేత వారు ఎంతగానో పట్టబడి రకరకాలుగా వారు రక్షణ ఇచ్చే విషయంలో పోరాడుతూ ఉంటున్నారు. దేవుడు ఎంతో ఉచితంగా, ఎంతో సులభంగా, సాధారణంగా దేవుడు ఎంతో గొప్ప రక్షణ మనుషునికి ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే సైతానుడు ఈ విధంగా రకరకాలైన తప్పుడు అభిప్రాయాలన్నీ తీసుకొని వచ్చి మనుషుల కలవరాన్ని కలిగిస్తున్నాడు. వాని ముఖ్య ఉద్దేశం ఒకటే, మనము నిజమైన రక్షణ ఇచ్చేదగలిగి ప్రభు కొరకై బలమైన విశ్వాస జీవితం జీవించకూడదనేది వాని యొక్క ఆశ. అందుకని ఈ విధంగా రకరకాలైన సంగతులన్నీ క్రైస్తవ ప్రపంచంలో రాజ్యమేలుతూ ఉంటున్నాయి. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ లక్ కదా. కాబట్టి నువ్వేదో కళ్ళు మూసుకొని తెరిచినంత మాత్రాన, ఒక వాక్యం నీకు వచ్చినంత మాత్రాన, రాకపోయినంత మాత్రాన నీ రక్షణ దాని మీద ఆధారపడినదని లేనే లేదు. కాబట్టి ప్రేమ యవనస్తురాల, బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1100 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 30,000 పైన వచనాలు ఉన్నాయి. నువ్వు తెరిస్తే ఏ వచనం వస్తుందో తెలియదు. ఒకసారి తెరిస్తే వచ్చిన వచనం మరలా రాదు కదా. కాబట్టి కొంతమంది రూల్ పెట్టుకుంటారు, 3 సార్లు అదే వచనం వస్తుంది. ఇట్లాంటి కూడా పెడతారు కొన్ని రోజులు పోతే కదా. అంటే ఇంకా దే వాంట్ మేక్ సాల్వేషన్ ఇంపాసిబుల్ కదా. చివరికి అలా చేయాలని ఆశిస్తున్నారేమో. కాబట్టి ఇటువంటి వాటిని ఏమాత్రము నమ్మద్దు. ఇంకొక సహవాసంలో ఇలా చెప్తూ ఉంటారు, నేను క్రిటిసైజ్ చేయాలనేది కాదు, కానీ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఇలాంటివి దేవుడు నీకు కలలో కనబడి, కానీ ఇలాంటి నువ్వు తెరిచినప్పుడు ఒక వాక్యం ద్వారా నీకు రాకపోతే, అంటిల్ యూ గెట్ దట్ యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ సిన్స్ అంట. నేను రాంగ్ చెప్పట్లేదు, ఇది ఖచ్చితంగా నా ఎద్దకు ఒక యవనస్తుడు వచ్చి బాధపడిన సంగతి నేను చెప్తా ఉన్నాను. అతను ప్రతి దినం వస్తాడు ప్రార్థన చేయమంటే, పాపాల గురించి ఎట్లా ఏడుస్తాడంటే ఏడుస్తూనే ఉంటాడు. అసలు నాకు డౌట్ వచ్చేది, వీనికి ఏడుపు ఎట్లా వస్తుంది ఇంతగా ప్రతి దినం అనిపించేది.
అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పారంట ఈ విధంగా ఆ కళలో కానీ బైబిల్ ద్వారా కానీ ఏదైనా నీకు వచ్చేంత వరకు నువ్వేం చేయాలంట, ఏడుస్తూనే ఉండాలంట. ఎప్పుడు రావాలి, ఒకవేళ రాకపోతే మన పరిస్థితి ఏంటి? నేను మరలా అడిగిన చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందంటే ఇంకా రాలేదని అన్నాడు. సో ఇప్పుడు ఏడుస్తున్నావంటే ఇంక ఏడవడం మానేసింది అన్నాడు. ఎందుకంటే ఎంత ఏడ్చినా రావట్లేదని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటి, వాడు చివరికి నిరుత్సాహపడిపోయాడు. తప్పుడు ఆలోచనల వల్ల చివరికి ఇట్లా అయిపోయాయి కదా. కాబట్టి ఇటువంటి తప్పుడు సంగతులు ఏమాత్రం నమ్మవద్దు. ఇవి సైతాను తీసుకొచ్చినటువంటి ఫాల్స్ టీచింగ్స్ దర్ ప్రివేలింగ్ ఇన్ ద క్రైస్తవత్వంలో అవి ఇంకా రాజ్యం వెలుతున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రియమైన యవనస్తురా, మనము ఇటువంటి తప్పుడు అభిప్రాయాల ద్వారా మనం ఆధారపడి మన రక్షణ ఇచ్చేది మనం పొందలేము. తర్వాత 4వదిగా ఇంకొకటి క్రైస్తవ ప్రపంచంలో రాజ్యం వెళుతున్నటువంటి మరి ఒక సంగతి ఏంటో తెలుసా? నీకు రక్షణ వచ్చిందా లేదా అనేది మరి ఒక వ్యక్తి ప్రూవ్ చేయాలి. ఇది కూడా రాజ్యం వెళుతూ ఉంది. ఒక చర్చి పాస్టర్ లేకపోతే మరి ఒకరు నీకు చెప్పాలి, అప్పుడే నువ్వు రక్షించబడినట్లు. అంటే రక్షణ మానవుని చేతిలో ఉందా? పాస్టర్కి ఇష్టమైతే నీకు రక్షణ ఉందంటాడు, పాస్టర్కి ఇష్టం లేకపోతే ఏమవుతుంది, నువ్వు ఇంకా రక్షించబడలేదంటాడు. కాబట్టి ఇది కూడా రాజ్యం వెళుతూ ఉంది. ఇది కూడా ఎలాగుందంటే మనుషులను దేవుడిచ్చేటువంటి ఏమంటూ ఉంటారు, దేవుడు కనికరించిన పూజారి అన్నట్ల పరిస్థితుల్లోనే తీసుకెళ్తా ఉన్నారు దీన్ని. కాబట్టి ఇది కూడా తప్పుడు అభిప్రాయమే. నీ రక్షణను నిశ్చయపరుచున్నది మానవుడు కానే కాదు, నీ రక్షణను నిశ్చయపరుచున్నది దేవాది దేవుడు. కాబట్టి ఇది కూడా తప్పుడు అభిప్రాయమే. నీ రక్షణ గురించి ఎవరో మానవుడు సాక్ష్యం ఇస్తే నీకు రక్షణ ఉన్నట్లు కానే కాదు అది. కాబట్టి జాగ్రత్తగా మనము ఈ సంగతులు గుర్తుంచుకుందాం. ఇంకా లోకంలో అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ మిగతా ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానించుకోవాలి కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ 4 సంగతులు చాలా జాగ్రత్త గుర్చుకోనండి. కాబట్టి మన రక్షణ నిశ్చయతకు అవర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ బేసిస్ కదా. మన ఫీలింగ్స్, మన యొక్క రక్షించబడిన మన పాపాలు ఒప్పుకున్నప్పుడు కలిగేటువంటి ప్రతిస్పందనలు కాదు ఆధారం. రెండవదిగా ద స్ట్రేయింగ్ థింగ్స్ ఆర్ నాట్ బేసిస్ ఫర్ అవర్ సాల్వేషన్. ఏదో కళలు, దర్శనాలు ఇవి కాదు మన రక్షణకు ఆధారం. మూడవదిగా అవర్ లక్ ఈజ్ నాట్ బేసిస్ ఫర్ అవర్ సాల్వేషన్. ఏదో లక్గా బైబిల్ వర్స్ వచ్చేది అది దట్ ఈస్ నాట్ ద బేసిస్. ఆర్ పీపుల్ ఆర్ నాట్ బేసిస్ ఫర్ అవర్ అంటే మన సాల్వేషన్. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా మనం గుర్తుంచుకుందాం. కాబట్టి ఇవన్నీ మన రక్షణకు బేసిస్ కానప్పుడు మన రక్షణ మరి ఎలాగ మన నిశ్చయత కలిగి ఉండగలం? హౌ కెన్ ఐ సే ఐ హ్యావ్ సాల్వేషన్? హౌ కెన్ ఐ సే డెఫినెట్లీ వన్ డే ఐ విల్ బీ విత్ మై ఫాదర్ ఇన్ హెవెన్లీ గ్లోరీస్? నేను రక్షించబడ్డాను, నేను తప్పకుండా ఒక దినం భూమిని విడిచిపెడితే లేకపోతే ప్రభు వస్తే ఆ ప్రభుతో కలిసి నేను పరలోకంలో ఉంటాను అని నిశ్చయత మనం ఎప్పుడు కలిగి ఉండగలం? దీన్నే రక్షణ నిశ్చయత అంటారు. రక్షణ నిశ్చయత అంటే మీకు ఇంతవరకు చెప్పలేదు, చాలామంది తెలుసు, కానీ మరొకసారి వివరిస్తాను. రక్షణ నిశ్చయత అంటే ఏంటంటే, ఒకవేళ నేను ఈ దినం చనిపోయినా, నా ప్రభు ఈ దినం వచ్చినా, నేను తప్పకుండా ఎక్కడుంటాను? పరలోకంలో ఉంటాను. నేను తప్పకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళను, పరలోకానికి వెళ్తాను అనేటువంటి లోపల భరోసా, అనేటువంటి ధైర్యము, అలాంటి నిరీక్షణ, అలాంటి గొప్ప నిశ్చయతనే దాన్ని ఏమంటారంటే రక్షణ నిశ్చయత అంటారు. కాబట్టి ఇలాంటి నిశ్చయత మనలో ఉందా? కాబట్టి ఏ విధంగా ఆ నిశ్చయత మనం కలిగిన వారమై ముందుకు సాగగలం? కాబట్టి ఈ దినం కొన్ని సంగతులు, ద ట్రూ బేసిస్ ఫర్ అవర్ సాల్వేషన్, మన రక్షణకు నిజమైన ఆధారం ఏంటో ఒక 4 సంగతులు నేను వివరిస్తాను. మొట్టమొదటిగా మనము చూడండి, ఈ రక్షణ నిశ్చయత మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆధారం ఏంటి అంటే దేవుని వాక్యము. కాబట్టి బైబిల్ గ్రంథమే మనకు మన రక్షణకు అంటే మన నిశ్చయత కలిగి ఉండడానికి ఆధారము. కాబట్టి ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథము అంటే దేవుని యొక్క మాటలు అవి. ఎందుకని ఈ బైబిల్ గ్రంథం నిజంగా మనకు అంత గొప్ప ఆధారము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ బైబిల్ గ్రంథం ఉండే మాటలు అంత స్థిరమైనవి.
కాబట్టి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా నమ్మాలంటే స్థిరమైన ఒక వ్యక్తి కానీ స్థిరమైనటువంటి పుస్తకంలో మీరు చదివినప్పుడు మీకు ఒక జబ్బు వచ్చింది, ఈ జబ్బుకి మందు అని బుక్లో రాసింది కాబట్టి నువ్వేం చేస్తున్నావు? చెప్తా ఉన్నావు, ఈ జబ్బుకి ఇదేం మందు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ జబ్బు కలిగిన ఒక వ్యక్తి వస్తే ఏమి ఇస్తాం అతనికి? ఇదే మందు ఇస్తాం. అనుమానంగా ఇస్తామా? పోయేమో ఇది కాబట్టి తప్పకుండా అదే మందు ఇచ్చి మనం ఏం చేస్తాం? అతని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఎందుకని? వాళ్ళంతా రీసెర్చ్ చేశారు, స్టడీ చేశారు, అనేక మంది వ్యక్తుల మీద ప్రయోగించారు, అన్నీ చేసి దానిలో రాశారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దాన్ని నమ్మి మనం ముందుకు సాగుతూ వచ్చినాం. సాధారణమైన ఒక మానవుడే ఒక మాట చెప్తే ఇన్ని విధాలుగా ప్రయత్నించి ఒక మాట చెప్తే దాన్ని మనం నమ్ముతున్నాం. దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వ జ్ఞానం కలిగిన దేవుడు, ఆయన చెప్పిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇంతవరకు ఈ బైబిల్ గ్రంథంలో ఉండే మాటను తప్పు అని నిరూపించిన వ్యక్తి ఎవడు కూడా లేనేలేడు. ఈ వాక్యాన్ని భూమి నుంచి తొలగించడానికి సైతాను అనేక విధాలు ప్రయత్నించినాడు, కానీ వాని వల్ల కాలేదు. బైబిల్ గ్రంథం ఇంకా అధికమైనటువంటి విధానంలో ప్రింట్ చేయబడుతుంది. ప్రపంచమంతా అనేకమైన భాషల్లో అది ఉంది. మొట్టమొదటిగా ప్రింట్ చేయబడిన పుస్తకమే బైబిల్ గ్రంథం. కాబట్టి ఇవన్నీ దేన్ని నిరూపిస్తున్నాయంటే బైబిల్ గ్రంథం ఎంత నిశ్చయమైనదో, దేవుని మాటలు ఎంత నిశ్చయమైనయో మనకు తెలియజేయబడుతుంటున్నాయి. అందుకని ప్రభు ఏమన్నాడు? ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలలో ఏది కూడా తప్పిపోదు, సున్నా అయినను పొల్లైనను తప్పిపోదు. అంటే అంత స్థిరమైనది దేవుని యొక్క వాక్యము. ఎందుకో తెలుసు, దేవుడు మరొక మాట అన్నాడు, నా వాక్యమును నా నామం కంటే ఎక్కువగా దానిని హెచ్చించినాడంట. దేవుడు తన నామం కంటే వాక్యాన్ని ఏం ఇచ్చినాడంట? హెచ్చించినాడు, ఉన్నతమైన స్థానంలో దాన్ని ఉంచినాడు. కాబట్టి ఏదైనా దేవుడు చెప్తే ఇంకంతే, దెర్ విల్ బి నో చేంజ్, దెర్ విల్ బి నో ఆల్టరేషన్. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లు జరుగుతుంది. కాబట్టి ఇంత స్థిరమైనటువంటి వాక్యం మన చేతిలో ఉంది కాబట్టి మనము మన రక్షణ కొరకైన నిశ్చయత ఏ విధంగా పొందగలమంటే స్థిరమైనటువంటి ఈ వాక్యం మీద ఆధారపడి మనం ఏం చేయగలం? వీ కెన్ హ్యావ్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిశ్చయత మనం కలిగిన వారముగా మనము ఉండగలం. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుంది? కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడడానికి ఏం చేయాలని చెప్పింది? ఒక వ్యక్తి రక్షించబడడానికి ఏం చేయాలని చెప్పిందో చూడండి. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు అందరం కలిసి చదువుదాం. Paul's epistles to Romans chapter 10 verse 8, 9 and 10. Let us read all together. అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నువ్వు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి అనేది దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంటున్నది. ఏమని చెప్తున్నది? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంట. యేసు ప్రభు అంటే యేసు ప్రభువే దేవుడు. యేసు ప్రభు మన కొరకై మానవాపన రూపంలో దిగివచ్చిన దేవుడు ఆయన అని నోటితో ఏం చేయాలంట? ఒప్పుకోవాలి, విశ్వసించాలి. అంతేకాదు ఆయన నా కొరకై మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు అనేది నమ్మాలి, విశ్వసించాలి. మూడవదిగా ఏం చేయాలంట? మనుష్యుడు తన హృదయంలో ఒప్పుకోవాలి, తన నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించడం మటుకు మాత్రమే కాదు, మూడవది ఏం చేయాలా? నోటితో ఒప్పుకోవాలి. ప్రభువా నీవే దేవుడవు, ప్రభువా నా కొరకై ఈ లోకానికి వచ్చి మరణించి పాతిపెట్టబడిన వాడవు నీవే, నా పాప శిక్ష అంతా నీ మీద వేసుకొని మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినావు అని నోటితో ఒప్పుకొనుచు మరలేం చేయాలంట? ఆయన నామమునందు ప్రార్థించు వారందరూ రక్షించబడతారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? 13వ వచనం, రోమా 10:13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అర్థమవుతుందా? ముందు వచనాలంతా మనం విశ్వసించడం గురించి నేర్చుకున్నాం.
నోటితో ఒప్పుకోవడం నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత మూడవది ఏం చేయాలంట? ప్రార్థించాలి. కాబట్టి ఈ మూడింటిని బట్టి నేనేం చెప్తున్నానంటే, ఏ వ్యక్తి అయితే ప్రభువును విశ్వసించినాడో, ఆయన దేవుడు నా కొరకే మరణించి పాతిపెట్టి తిరిగి లేచినాడు, ఆయన నా పాప శిక్షను భరించినాడు, ఆయన చనిపోయి అలాగే ఉండలేదు, మూడవ దినం లేచాడు అని విశ్వసించి నోటితో ఒప్పుకొని, ప్రభువా నన్ను కనికరించుము, నేను పాపిని, కాబట్టి నా కొరకే నువ్వు మరణించినావు, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నా కొరకే మరణించినావు, కాబట్టి నా పాప శిక్ష నీ మీద వేసుకొని మరణించినావు, నా కొరకే తిరిగి లేచినావు, ఇప్పుడు నన్ను రక్షించడానికి నన్ను పిలుస్తూ ఉంటున్నావు, కాబట్టి నన్ను కూడా కనికరించు, నన్ను క్షమించు, నన్ను కడిగి పవిత్రపరచు, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో, నీ రాజ్య వారసునిగా చేసుకో, నిత్య నరకాగ్ని నుంచి పాప శిక్ష నుంచి నన్ను తప్పించుము అని ఎవరైతే ప్రార్థిస్తారో వారేం చేయబడతారంటే నిశ్చయముగా రక్షించబడతారు. ఇది ఎవరు చెప్పారు? ఇది భక్తులు చెప్పింది కాదు, ఇది దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. కాబట్టి దేవుని వాక్యం ఇలా చెప్పింది, నేను ఇలా చేశాను, కాబట్టి ఇప్పుడు నాకేముంది? రక్షణ ఉన్నట్లు లేదా? దేవుని వాక్యం చెప్పింది, నేను దేవుని వాక్యాన్ని నెరవేర్చాను, కాబట్టి ఇప్పుడు రక్షణ ఉందా లేదా? కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడినట్టు నేను యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, కాబట్టి నౌ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద సాల్వేషన్. ఇది ఎందుకని? ఏ విధంగా నీకు భరోసా ఏంటి? ఏ విధంగా గ్యారంటీ? ఎలా చెప్పగలవు అని ఎవరైనా అడిగారనుకో, ఎలా చెప్పగలవు అంటే దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది, నేను అలా చేశాను, కాబట్టి దేవుడు ఏం చేశాడు? నాకు రక్షణ ఇచ్చినాడు. ఇంక దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఇంక దాని గురించి ఎటువంటి అనుమానాలు అవసరం లేనే లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడింది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి దేవుడు, మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్య ప్రకారం మనము చేసినాం, కాబట్టి మనం ఇప్పుడు ఏం పొంది ఉంటున్నాం? రక్షణ పొందిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన అవసరాల ఈ పని నువ్వు చేసావా? దేవుని వాక్యం ఇలా చెప్పింది, ఇలా చేయమనేది, నువ్వు చేసావా? యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? అయితే there is no need to have this doubt about your salvation. నీ రక్షణ కలిగి లేదు అనుకోవడానికి, రక్షణ లేదేమో అనుమానం కలిగి ఉండడానికి ఏమాత్రము వీలు లేదు. ఎందుకంటే స్థిరమైనటువంటి నిశ్చయమైనటువంటి దేవుని వాక్యం చెప్పింది, నేను అలాగ చేశాను, కాబట్టి ఇప్పుడు నాకేముంది? రక్షణ. కాబట్టి సైతానుడు ఎప్పుడన్నా మీ హృదయంలో అనుమానాన్ని తీసుకొని వచ్చాడు అనుకోండి, నువ్వేం చెప్పాలా? సైతాను దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది, నేను అలా చేశాను, కాబట్టి నాకేముంది ఇప్పుడు? రక్షణ. సో దేవుడు చెప్పాడు, చేశాను, కాబట్టి దేవుడు ఏం చేస్తానన్నాడు? నాకు రక్షణ ఇస్తానన్నాడు. ఇంకా దేర్ ఇస్ నో ప్రాబ్లం కదా. కాబట్టి ఇంకా సైతానుడు ఆ మాటలు వింటూనే ఏమవుతాడంటే పారిపోతాడు. అలా కాకుండా ఫీలింగ్స్ నాకు లేవు, స్ట్రేంజ్ థింగ్స్ నాకులో జరగలేదే అనేటువంటి ఇవన్నీ మానవ కల్పితాలని పెట్టుకుంటే అవన్నీ ఇంకా కలవరాన్ని అధికం చేసి నిన్ను బలహీనునిగా చేసేస్తాను. కాబట్టి ద ఫస్ట్ బేసిస్ ఫర్ అవర్ సాల్వేషన్, అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ద కమాండ్మెంట్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం లేబడిన దేవుని ఆజ్ఞ అదేంటి? విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రార్థించడం. ఈ 3 మనం చేశాం, కాబట్టి మనం ఇప్పుడు ఎవరము? రక్షించబడిన వారము. రెండవదిగా ద సెకండ్ బేసిస్ ఈజ్, రెండవదిగా ఏంటి అంటే, ఇంతవరకు మనము ఒక సంగతి చూస్తూ వచ్చినాం. చాలామంది ఈ లోకంలో మనుషులు సాక్ష్యం ఇచ్చి మీకు రక్షణ ఉందా లేదా చెప్తేనే మీకు రక్షణ ఉన్నట్లు అని అనుకుంటున్నాం కదా. తుచ్చమైన మానవుడు చెప్పే సాక్ష్యం కాదు మనకు కావాల్సింది. ద సెకండ్ బేసిస్ ఇస్ ద హోలీ స్పిరిట్ గాడ్ దట్ ఈస్ లివింగ్ ఇన్ అస్ విల్ గివ్ అస్ టెస్టిమనీ అబౌట్ అవర్ సాల్వేషన్. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చూడండి. బుక్ ఆఫ్ పాల్స్ ఎపిసల్స్ టు రోమన్స్ చాప్టర్ 8 verse 16. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హూ ఈస్ గివింగ్ టెస్టిమనీ అబౌట్ అవర్ సాల్వేషన్? ఎవరిస్తున్నారు? మానవులు కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో. ఎప్పుడైతే మనం పాపములు ఒప్పుకున్నామో,
ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఆయన రక్త ప్రోక్షణ కిందికి, శిలువ రక్త క్రిందికి మనం వచ్చినామో, ఆ ప్రభు ఏం చేసిన మనల్ని కడిగి పవిత్రపరిచినాడు. ఆ క్షణంలోనే ఏం జరిగిందో తెలుసా? ఆయన మన హృదయాన్ని తన ఆలయముగా చేసుకున్నాడు. మన హృదయంలో ఇప్పుడు ఎవరున్నారు? యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నివసించుచున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు వస్తారని కదా. కాబట్టి ఇది తప్పుడు అభిప్రాయం. నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన వెంటనే, దేవుని సన్నిధిలో యథార్థంగా పాపం ఒప్పుకున్నప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే, ఆ ప్రభు నీ హృదయాన్ని తన ఆలయముగా చేసుకుని ఆయన నీలో వచ్చి నివసిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. అర్థమవుతుందా? కాబట్టి మనలో నివసించుతున్న ఆత్మ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, హీఈస్ ద కన్విక్టింగ్ గాడ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరు ఏంటంటే, ఆయన ఒప్పించేటువంటి దేవుడు. ఆయన పాపం విషయమై, తీర్పు విషయమై, రక్షణ విషయం, అన్ని సంగతులు ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా మన రక్షణ విషయంలో మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన మనల్ని కన్విక్ట్ చేస్తూ ఉన్నాడు, ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఏమైనా ఒప్పింపజేస్తున్నాడంట? మన హృదయంలో ఆయన ఉండి, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు అని ఆయనే మనలో ఉండి ఏం చేస్తున్నాడు? మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యము మనలో ఆయన చెప్తా ఉంటున్నాడు. మనకి ఎలా తెలుస్తుందన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు నాకు అట్లా వినపడలేదే కదా. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు నాకు వినపడలేదే అని అంటూ ఉంటాడు. ఎవరికి వినపడలేదు? నాకు కూడా వినపడలేదు. కాబట్టి ఎలా తెలుసుకోగలం అంటే, చూడండి, మీరు ఎప్పుడైనా ప్రభువుని అంగీకరించారు, రక్షించబడ్డారు, మీరు పాపం చేయడానికి పూనుకున్నారనుకోండి, వెంటనే ఏం తలంపు వస్తుంది? చేయకూడదు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు దేవుని కుమారుడవు. దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది. కాబట్టి నువ్వేం చేయకూడదు? నువ్వు చేయకూడదు. హూ ఇస్ స్పీకింగ్ టు యూ? ఎవరు మాట్లాడుతున్నారు నీతో? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు జీవము గల దేవుని కుమారుడు, కుమార్తెవు, నువ్వు ఈ పని చేయకూడదు. అర్థమైందా? కాబట్టి నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి అంటే, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు తలంపులు వస్తున్నాయి? ఎందుకు పాపం చేయనీయకుండా నీకు అడ్డుపడుతూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి చెప్తా ఉన్నాడు, ఇది నువ్వు దేవుని కుమారుడు, ఇది నువ్వు చేయకూడదు. కాబట్టి నువ్వు చేయకూడదు అంటున్నా అర్థం ఏంటంటే, నౌ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అని నీతో చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి సాక్ష్యం ఇచ్చేటువంటి సత్యం. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు, కాబట్టి ఏం చేయొద్దంటున్నాడు? పాపం చేయొద్దంటు. కాబట్టి ఈ స్వరమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము. ఆయన ఏం చెప్తున్నాడంటే, పదే పదే, ప్రతిదినం, ప్రతి క్షణం, ఎప్పుడైనా పాపం చేయడానికి విశ్వాసి పూనుకున్నప్పుడు ఆయన చెప్పే సాక్ష్యం ఏంటి అంటే, నువ్వు పాపం చేయొద్దు, కారణం నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ స్వరం మనకు వినపడుతూ ఉంది. కాబట్టి దాని అర్థం ఏంటో తెలుసా? ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ గివింగ్ టెస్టిమనీ అబౌట్ యూ. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు, ఆయన నీతో చెప్తా ఉన్నాడు. కాబట్టి దిస్ టెస్టిమనీ, ఈ ఆలోచన, ఈ స్వరం నీలో ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు రక్షించబడిన వ్యక్తివే. కారణం ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ వచ్చినాడు. అర్థమైందా? కాబట్టి ఈ సాక్ష్యం మనం కలిగి ఉన్నాం కనుక మనం ఇప్పుడు ఎవరము? దేవుని పిల్లలం, రక్షించబడిన వారం, రక్షణ నిశ్చేత కలిగినటువంటి వారము. కాబట్టి రెండవదిగా, ద సెకండ్ బేసిస్ ఫర్ అవర్ అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ద టెస్టిమనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం, ఇది రెండవ బేసిస్. మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, Paul's epistle to 2 Corinthians chapter 5 verse 12. 2 కొరింథీ 5వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీ 5:12. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. మూడవదిగా, the basis for our salvation, assurance of salvation is the new life we have. మనం కలిగి ఉండేటువంటి క్రొత్త జీవితము. కాబట్టి రక్షించబడినప్పుడు మనకు
మనకి ఎలాంటి జీవితం ఉంది, ఇప్పుడు ఎలాంటి జీవితం మనం కలిగిన వారముగా మనం ఉంచున్నాం. కాబట్టి మార్పు కలిగినది అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ మారు మనసుకు కారణం ఏంటి అంటే మనం పొందిన రక్షణ. కాబట్టి ప్రియమైన యవనస్తురాలు మనం గమనించవచ్చు, మన యాత్రా జీవితంలో రక్షించబడినప్పుడు మనకు అనేకమైనటువంటి వ్యర్థమైన ఆలోచనలు ఉండేటివి, వ్యర్థమైన తలంపులు ఉండేటివి, మన మాటలు పనికిరానివిగా ఉంటున్నాయి, చెడు ఆలోచనలు, చెడు ఆశలు ఎన్నో ఉండేటివి. రక్షించబడిన తర్వాత వాటి విషయంలో మనకేం కలుగుతుంది? ఆశ లేదు, కోరికకు మనలో చచ్చిపోయేదిగా ఉంటున్నది. వాటి విషయంలో మరి ఇప్పుడు మార్పు చెందినాం. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, రక్షించబడిన తర్వాత కొంతమందిని చూసినప్పుడు వారి సాక్ష్యాల్లో మనం వింటూ ఉంటాం. ఏమంటారు? ఇది చాలా మార్పు ఉందే నీలో, కొత్తగా నీ మాటలు చాలా కొత్తగా ఉంటున్నాయి, ఇంతకుముందు బూతులు ఉండేవి ఇప్పుడు లేవే, ఇంతకుముందు సిగరెట్ తాగాలని చాలా ఉండేది ఇప్పుడు లేదే, సినిమాలకు వెళ్ళాలని ఎంతో ఆశపడేవాడు ఇప్పుడు రావట్లేదే, నేను రానని చెప్తున్నావే అని ఇలాంటి ఎన్నో మార్పులు నువ్వు గమనించకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా. కాబట్టి ఈ మార్పు ఇవన్నీ ఎందుకు కలిగినాయి? కారణం ఏంటి అంటే, నౌ యు ఆర్ న్యూ క్రియేషన్, ఇప్పుడు నూతన సృష్టి. కాబట్టి నూతన సృష్టి కాబట్టి అనేకమైన పాతవి ఏమైపోతున్నాయి? గతించిపోతూ ఉంటున్నాయి కదా. ఎన్నో సంగతులు గతించిపోతూ ఉంటున్నాయి. చాలాసార్లు కొన్నిసార్లు ఈ విషయంలో కూడా యవనస్తులకు అనేకమైన ప్రశ్నలు ఉంటున్నాయి. నాలో ఇంకా కొన్ని పాత సంగతులు అవి అలాగే నన్ను వేధిస్తూ ఉంటున్నాయన్న అని ప్రశ్న అడిగినారు. కాబట్టి ప్రియమైన యవనస్తులు, నేను చెప్పాలన్న సత్యం ఏంటి అంటే, చూడండి, రక్షించబడిన తర్వాత నీవు న్యూ క్రియేషన్, నువ్వు నూతన సృష్టి. కానీ ఇప్పుడు ఇంకా నువ్వు శరీరంలో ఉన్నావు కాబట్టి పాత సంగతులు తిరిగి నిన్నేం చేస్తూ ఉంటాయి? తప్పక శోధిస్తూ ఉంటాయి, తప్పక అవి నిన్ను వెంటాడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడుండే మార్పు ఏంటో తెలుసా? ఇది వరకు నువ్వు ఏమాత్రము వెనక ముందు ఆలోచించకుండా నువ్వు కోరుకున్నది చేసేవాడివి, కానీ ఇప్పుడు చేయడానికి అంత ధైర్యం చాలట్లేదు, ఇప్పుడు చేయడానికి నీకు ఇష్టం రావట్లేదు. ఏదో బలవంతంగా లేకపోతే శోధన అధికమైనప్పుడు చేయడానికి పూనుకుంటున్నావు. చాలాసార్లు దేవుని బిడ్డలు పాపం చేయడానికి పూనుకున్నప్పుడు వారి శరీరం అంతా వణికిపోతూ ఉంటుంది, చెమటలు పోస్తూ ఉంటాయి. ఎందుకని కలుగుతున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకప్పుడు లేదే ఎందుకు? ఒకప్పుడు సినిమాకి పోయేటప్పుడు అంతా ఫ్రెండ్స్ మీద చేసుకొని ఆరోగ్యంగా హ్యాపీగా వెళ్ళేటప్పుడు, కానీ ఇప్పుడు సినిమాకు నువ్వు వెళ్ళాలనుకుంటే ఏమవుతుంది? కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి, భయం అవుతూ ఉంది. ఎందుకని? ఇది వరకు ఏదైనా చూడాలంటే నీకు ఏమాత్రము సమస్య ఉండేది కాదు, ఇప్పుడు ఎందుకు చూడడానికి ఇష్టం లేదు, భయం కలుగుతుంది. ఎందుకు? ఇవన్నీ కారణాలు ఏంటో తెలుసా? నౌ యు ఆర్ న్యూ క్రియేషన్. కానీ పాప స్వభావం శరీరంలో ఉంది కనుక అది నేను తొందర చేస్తుంది తప్ప, అంతేకాని యు ఆర్ న్యూ క్రియేషన్. అందుకనే నువ్వు వాటి వైపు వెళ్ళడానికి ఏమవుతుంది? నీ పూర్ణ చిత్తముతో ముందుకు సాగలేకపోతా వచ్చినావు. అర్థమవుతా ఉందా? కాబట్టి మూడవదిగా, ద బేసిస్ ఫర్ అవర్ సాల్వేషన్ ఈజ్ వీఆర్ నౌ న్యూ క్రియేషన్. క్రీస్తులో మనము నూతన సృష్టి అయి ఉంటున్నాం. మన మారిన జీవితమే మనకు సాక్ష్యం ఇస్తుంది. మన చుట్టూ ఉన్న మనల్ని చూస్తున్న వారు చెప్పే సంగతులే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మారిపోయినాం. వీఆర్ చేంజ్డ్ పీపుల్, అవర్ యాటిట్యూడ్స్ ఆర్ చేంజ్. మన ఆలోచన విధానం చెరిపోయి, ఇదివరకు ఎలాగున్నామంటే ఏది చేసినా నాకే స్వార్థముతో ఆలోచించే వాళ్ళం. ఇదివరకు ఎలాగున్నామంటే సొంత మహిమ కోరుకునేటువంటి వారం. ఇదివరకు ఏది చేసినా కానీ మన ప్లెజర్స్ కొరకు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి? ద బేసిక్ మోటివ్స్ ఆర్ చేంజ్. అంటే అంతరంగంలో ఉండే వైఖరి మారిపోయింది. ఏంటి? ఇప్పుడు నేను ఏది చేసినా నా ప్రభు కొరకే, ఇది నా కొరకు, నా దేవుని మహిమ కొరకే. కాబట్టి ఇప్పుడు టోటల్గా మారిపోయింది. ఇంతకుముందు అయి ఉన్నది, ఇప్పుడు క్రైస్ట్ అయిపోయింది. అర్థమవుతా ఉంది ఆలోచన విధానంలో మార్పు. కాబట్టి ఇదివరకు నేను ఎప్పుడు ఏది చేసినా ఇట్ ఈస్ ఫార్ మీ అనేటువంటి విధానంలో ప్రవర్తించేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాట్ ఎవర్ ఐ డూ ఫర్ క్రైస్ట్ అనేటువంటి విధానంలో నేను ముందుకు సాగుతాను. ఇలాంటి ఆలోచన వైఖరి కూడా మారిపోయింది. ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉంటున్నాయంటే మన రక్షణ నిశ్చయతను మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. సో ద థర్డ్ బేసిస్ ఫర్ అవర్ సాల్వేషన్ ఈజ్ వీఆర్ అవర్ చేంజ్ లైఫ్ ఆర్ వీఆర్ న్యూ క్రియేషన్. మనము నూతన సృష్టి, లేకపోతే మనం మారిన జీవితమే. మొట్టమొదటిగా ఏంటి? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ అవర్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్? మన రక్షణ నిశ్చయతకు ఆధారం ఏంటి?
దేవుని వాక్యం లేదా దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి సాక్ష్యం, ద టెస్టిమనీ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. మూడవదిగా ద చేంజ్ లైఫ్, ద న్యూ లైఫ్. నాలుగవదిగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి గుణలక్షణాలు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడింది. మనం చదువుదాం. ఇదివరకే చదివా, మరలా ఒకసారి చదువు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. రక్షణ కొరకై ప్రాణం పెట్టిన వాడు మన దేవుడు. మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి లోకానికి మానవుడుగా వచ్చిన వాడు మన దేవుడు. మనల్ని రక్షించడానికి భయంకరమైన మరణం గుండా వెళ్ళిన వాడు మన దేవుడు. ఎంతో అవమాన నిందను భరించిన వాడు మన దేవుడు. మన కొరకై సమస్తమును త్యజించి మన కొరకై ఆయన పాతిపెట్టబడి తిరిగి లేచినవాడు మన దేవుడు. నిన్ను రక్షించడానికి, నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఇంత గొప్ప త్యాగాన్ని, శ్రమను, నిందను, అవమానం భరించిన దేవుడు ఒక పాపి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్షించకుండా తిరస్కరిస్తాడా? క్షమించకుండా త్రోసివేస్తాడా? మన దేవుని గురించి ఏమని చెప్పింది? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు, ఆయన రక్షించుటకు సమర్థుడు, ఆయన తరతరంలో కృప చూపించువాడు, ఆయన ఎంతో క్షమాపణ, ఏ పాపిని కూడా ఆయన త్రోసివేయవాడు కానే కాదు. ఆయన క్షమించలేని పాపం అంటే ఏది కూడా లేనే లేదు. ఆయన కడగలేనటువంటి పాపం ఏది కూడా లేదు. ఆయన రక్తము మించిన పాపం ఏది కూడా లేనే లేదు. కాబట్టి ఆయన ఇంత గొప్ప ప్రేమ చూపిన దేవుడు, ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుడు. మరి ఆయనలో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆయన మాట ఇచ్చి సెలవిచ్చి దాని మీద నిలబడే దేవుడు. అందుకనే దేవుని వాగ్దానములన్నీ ఆయనలో ఏమైనాయి? అవును, ఆమెన్. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఇదివరకే మనం చదువుతున్నాం, మన పాపం మనం ఒప్పుకునే నెడలా ఎందుకని క్షమిస్తాడంట, ఎందుకని కానీ మనల్ని కడిగి పవిత్రపరుస్తాడంట, ఎందుకని మన దుర్నీతి నుంచి ఆయన విడిపిస్తాడంట. ఇక్కడ ఏమని రాయబడింది? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన నీకు ఒక మాట సెలవిచ్చినాడు, నాకు దగ్గరికి రా, పాపంలో ఒప్పుకో, నేను నీకు రక్షణ ఇస్తాను, నేను నా కుమార్తెగా స్వీకరిస్తాను, నిత్య నరకాగ్ని నుంచి తప్పించి పరలోకానికి చేరుస్తానని ఆయన వాగ్దానం ఇచ్చి పిలిచినాడు. నువ్వు అలా చేసినావు, ఇప్పుడు ఆయన నిన్ను త్రోసివేస్తాడా? రక్షణ ఇవ్వకుండా నీకు దాచిపెట్టుకుంటాడా? ఆయన రక్షణ ఇస్తాను అని చెప్పి మోసం చేస్తాడా? చేయనిచ్చాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద బేసిస్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క గుణలక్షణాలు. ఎందుకో తెలుసు, ఆయన యొక్క గుణలక్షణాలు ఎక్కడే కానీ మనకు కనుగొనలేం. ఆయన చెప్పినాడంటే తప్పకుండా చేస్తాడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే నీకు ఏదో ఇస్తానని చెప్పి వెనక్కి తీసేవాడు కానే కాదు. నీకు రక్షణ ఇస్తానని చెప్పి ఆయన నీకు రక్షణ ఇవ్వనని త్రోసివేవాడు కానే కాదు. యథార్థంగా ఆయన దగ్గరికి వచ్చిన వాడిని ఆయన ఎప్పుడే కానీ త్రోసివేయడు. ఆయన ఎంత మాత్రము త్రోసివేయడని దేవుని వాక్యం చెప్పుచున్నది. కాబట్టి ద బేసిస్ ఫర్ అవర్ సాల్వేషన్ ఈజ్ ద గ్రేట్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్. ఆయన యొక్క గుణలక్షణాలు, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. వీటిని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఎంతగానైనా మనం విశ్వసించవచ్చు. నేను పాపాలు ఒప్పుకున్నాను, నా ప్రభువు నన్ను క్షమించినాడు, నేను రక్షణ కలిగిన వాడనుగా నేను ఉన్నాను అని ఎంతగానైనా మనం ఖచ్చితంగా చెప్పగలము. సైతానుడు తీసుకొని వచ్చి ఏదైనా చెప్పాడు అనుకోండి, అనుమానము, నువ్వు పాపములు సరిగా ఒప్పుకోలేదను, లేకపోతే ప్రభువు నేను క్షమించడను, ఇంత ఘోరమైన పాపివి, ఇంత పనికిమాల పని చేసినావు, పదే పదే చేసినావు, ఎంత చెప్పినా వినకుండా చేసినావు, కాబట్టి ఇటువంటి వాడిని నిన్ను క్షమిస్తాడా దేవుడు అని సైతాను తీసుకొని వస్తే నువ్వేం చెప్పాలో తెలుసా? నా ప్రభు క్షమించుటకు సిద్ధము కలిగిన వాడు, నా ప్రభు ఆయన త్రోసివేయవాడు కానే కాదు, ఆయన నన్ను క్షమించి కడిగి పవిత్రపరిచి రక్షించువాడు. అర్థమైందా? తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, తండ్రి ఇంటిలో ఒక సర్వెంట్గా ఉండాలనుకున్నాడు, కానీ చివరికి ఏం జరిగింది?
తండ్రి ఎంతో ప్రేమతో ఆహ్వానించి క్షమించి ఇంటిలోనికి చేర్చుకొని రక్షించినాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రేమ యవనస్తురాలా, ద ఫోర్త్ బేసిస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిస్ ఫర్ అవర్ సాల్వేషన్ ఈజ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ అవర్ గాడ్, లేదా ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క ఔన్నత్యమైన గుణలక్షణాలు. ఆ గుణలక్షణాలు బట్టి మనం ఎంతగానైనా మన రక్షణ విషయంలో నిశ్చయత కలిగిన వారముగా మనం ఉండగలం. సో లెట్ us హ్యావ్ దిస్ 4 బేసిస్ ఫర్ అవర్ అస్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఈ 4 సంగతులు మన రక్షణకు ఆధారం చేసుకుందాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ, ఆయన చెప్పినట్టు నేను చేశాను కాబట్టి నాకు రక్షణ ఉంది. రెండవదిగా నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ సాక్ష్యం ఇస్తున్నాడు, నేను రక్షించబడిన వాడనే, నా జీవితం మారింది కాబట్టి నేను రక్షించబడిన వాడనే, నన్ను పిలిచిన వాడు, నా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, ఎంతో ఉన్నతమైన నమ్మదగిన దేవుడు, ఆయన ఎప్పుడే కానీ రక్షణ ఇస్తానని చెప్పి ఆయన దాచిపెట్టుకుని వెనుక అనుకంజు వేయవాడు కానీ కాదు. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ ఇస్తున్నాడంటే తప్పకుండా ఆయన ఇచ్చేది. కాబట్టి ఆ ప్రభు యొక్క గుణలక్షణాలు బట్టి ఈ 4 విషయాల మీద మనం రక్షణ నిశ్చయత కలిగిన వారమై ముందుకు సాగుదాం. అప్పుడు ఏ ఫీలింగ్స్ కానీ, ఏ ఫాల్స్ టీచింగ్ కానీ, ఏ స్ట్రేంజ్ థింగ్స్ కానీ, ఏ డ్రీమ్స్ కానీ, ఎవరేది చెప్పినా మనకి మాత్రము మనం కదలని వారముగా మనం ఉండగలం. ఈ ఫాల్స్ థింగ్స్ అన్నిటిని మనం పక్కన పెట్టి ఈ 4 సంగతులు మనము ఆధారపడి రక్షణ నిశ్చిత కలిగిన వారమై ముందుకు సాగుతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం మౌనముగా దేవుని సన్నిధిలో మన జీవితాన్ని పరిశీలించుకుందాం. డూ యూ హ్యావ్ దిస్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ యువర్ లైఫ్? ఇంకా నువ్వు అనుమానం కలిగిన వాడవుగా ఉంచినవా, నువ్వు కలిగిన దానవుగా ఉంచినవా? కారణం ఏంటి? ఎందుకని ఈ అనుమానము? ప్రభు ఈ సాయంకాలం నిన్ను అడుగుతూ ఉంటున్నాడు. విన్న మాటల ప్రకారం అనుమానాలన్నీ తొలగించుకొని నిశ్చయత కలిగి ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉంచిన. నీ రక్షణ విషయంలో నిశ్చయత కలిగి ఏమాత్రం అనుమానం లేకుండా ముందుకు సాగు. అప్పుడే బలమైన క్రైస్తవుడుగా ప్రభు కొరకైన విజయవంతమైన జీవితం జీవిస్తూ గొప్ప సాక్షిగా, బలమైన సాధనముగా, ఘనమైన పాత్రగా వాడబడేవాడు ఉంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో యవనస్తు కూడికలో మీరు ఇంతవరకు మాతో కూడా నడిపించినందుకు వందనాలు. మా దృష్టికి మీరు తీసుకుని వచ్చిన లేఖన సత్యములను బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఘనమైన తండ్రి ప్రభువా, మేము రక్షణ నిశ్చయిత కలిగిన వారమై మా జీవితంలో ముందుకు సాగాలని ప్రభువా మీరు ఎంతగానో ఆశిస్తూ ఉంటున్నారు. తద్వారా మేము బలమైన విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం జీవించాలని మీరు కోరుతూ ఉంటున్నారు. ఘనమైన తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో తండ్రి అత్యున్నతంగా హెచ్చిమన్న దేవా, ఇక్కడ కూర్చున్న మేము, ఆన్లైన్లో వీక్షణ పిల్లలందరూ కూడా ఇలాంటి గొప్ప రక్షణ నిశ్చయిత కలిగిన వారై ముందుకు సాగుటకు మెండైన కృపను అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎన్నో సైతానుడు ఈ రక్షణ నిశ్చయిత మాలో లేకుండా చేయడానికి ఎన్నో తప్పుడు బోధలు, తప్పుడు అభిప్రాయాలు ఎన్నో తీసుకుని వచ్చి ఉంటున్నాడు. ప్రభువా, వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. మరి మా ఫీలింగ్స్ మీద మేము ఆధారపడకుండా, ఏదో స్ట్రేంజ్ థింగ్స్ మీద ఆధారపడకుండా, లక్ మీద ఆధారపడకుండా, మానవుల మీద ఆధారపడకుండా తండ్రి దయగల దేవా నీ వాక్యం మీద, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం మీద, మా మారిన జీవితం మీద, నీ గొప్ప గుణలక్షణాల మీద మేము ఆధారపడి రక్షణ నిశ్చయిత కలిగిన వారమై ముందుకు సాగుటలో మెండైన నీ కృపను అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాంటి గొప్ప నిశ్చయిత ఇక్కడ కూర్చున్న వారికి, ఆన్లైన్ వీక్షించిన వీళ్ళందరికీ దయచేసి నీ నా మహిమ తెచ్చుకోనండి. దయగల తండ్రి, మరొకసారి సమయంలో ప్రభువా తీసుకొచ్చిన వీళ్ళందరిని బట్టి నీకు ఎంతో వందనాలు, విన్నవారందరిని బట్టి నీకు ఎంతో వందనాలు. వీళ్ళకి చదువులో మంచి జ్ఞానం తెలివేచిన దయచేయండి, నీ కృపలో భద్రపరచండి. ఉద్యోగాలు చూసిన మెండైన నీ కృపను అనుగ్రహించండి. వివాహాలకు ఎదురు చూసిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. వీళ్ళ యొక్క ఉద్యోగాల్లో కూడా చాలానే దేవుడి నుండి సహాయపడి నడిపించండి. నీ నామహింగా ముందుకు సాగుటలో మెండైన నీ కృపను అనుగ్రహించి ఎక్కడున్న నీకు సాక్షులుగా ముందుకు సాగుటకు సహాయపడి బలమైన ఈ ఆత్మకార్యములు తండ్రి నీ బిడ్డల పక్షంగా జరిగించి నీ నామహింగా ఘనమైన పాత్రలు వాడుకొని మనం వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి మేము తిరిగి వెళ్తున్న మాతో కూడా ఉండి ఎక్కడున్న నీ కృపలు అందరినీ భద్రపరిచి కాపాడండి. మీరే చాలని దేవుడి నుండి సహాయపడమని సైతం అనుమానం మీద తీసుకుని వచ్చి ప్రతి అనుమానమును ప్రభువా మరి ఇక్కడికి లయం చేసి నీ నా మహిమ తెచ్చుకునమని
నిశ్చిత కలిగిన వారమై ముందుకు సాగుటకు, ధైర్యంగా ఆనందంతో ముందుకు సాగుటకు మెండైన నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, చేసిన మేలు బడి మరొకసారి మీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ, అన్ని విషయంలో చాలని దేవుడి నుండి సహాయపడమని, యవనస్తులు కూడిన దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరమైన పరిచర్యగా ముద్రించి ఫలింపు చేయమని, మా కొరకై తిరిగి రాని యేసునామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం మనతోను సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్లాము.